హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియారెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి కేక్ రెసిపీ అండి. చాలా ఇష్టంగా తింటారు. అందులో ఇది ఎగ్లెస్ కాబట్టి మనం ఎవరైనా తినొచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఇదే కొలతలతో చేశారంటే మీకు చాలా సింపుల్గా వచ్చేస్తుంది కేక్ అనేది. ఇక్కడ నేను మైదా 2 కప్స్ తీసుకున్నానండి. మీకు మైదా ఇష్టం లేదు అనుకుంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇట్లా జల్లించుకోవడం వల్ల ఏంటంటే పిండి ఉండలు ఉన్నట్లయితే మొత్తం పోతాయి. ఒకసారి కాదండి, ఒక రెండు సార్లు వరకు జల్లించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 1 కప్పు ఫుల్ కప్పు తీసుకొని ఇంకొక కప్పు 1/4 వరకు తీసుకోవాలండి షుగర్ని. ఇదంతా మనం గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచీ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను పిల్లలకి ఇష్టం ఉండదు ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది అని చెప్పేసి నేను యాడ్ చేయట్లేదు. ఒకవేళ ఎగ్ వేసుకునే వాళ్ళైతే ఇలాచీ యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ ఉంటుందండి, ఆ ఎగ్ నీచు స్మెల్ అనేది లేకుండా. తర్వాత సేమ్ అదే కప్పుతోటి ఒక 1 కప్ వరకు కర్డ్ తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న కర్డ్ మాత్రమే తీసుకోవాలండి. తర్వాత దీన్ని మొత్తాన్ని స్మూత్గా కలుపుకోవాలండి, లిక్విడ్ లాగా వచ్చే వరకు. మొత్తం క్రీమీగా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. క్రీమీగా వచ్చిన తర్వాత దీనిలోకి మనం షుగర్ని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ షుగర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ ఒకటే యాంగిల్లో తిప్పుకుంటూ ఉండాలండి. అలా తిప్పుకోవడం వల్ల ఉండలు కట్టకుండా నీట్గా ఉంటుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండేయనండి. బయట నుంచి మనం ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కొత్తగా. చాలా ఈజీ అండ్ సింపుల్. పిల్లలకి ఎప్పుడు బయట ఫుడ్ పెట్టడానికి ఇష్టపడని వాళ్ళు, కేక్స్ అంటే ఇష్టం ఉన్న పిల్లల కోసం ఖచ్చితంగా చేసుకునే రెసిపీ. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, మొత్తం అంతా లిక్విడ్గా వచ్చేసింది. ఒకసారి మనకి సైడ్లు పిండి అంటుకొని ఉంటుంది కదండి, దాన్ని కూడా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం బేకింగ్ సోడా అండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే బ్రాండ్ కనుక మీకు దొరికినట్లయితే అది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 1 స్పూన్ తీసుకున్నానండి అది నేను. ఇది బేకింగ్ పౌడర్, అదొక స్పూన్, ఇదొక స్పూన్. మీ దగ్గర కనుక వంట సోడా కనుక ఉన్నట్లయితే మీకు పర్లేదు, వంట సోడా వేసుకోవడానికి అందరూ ఇష్టపడరు. మీకు కనుక వేసుకోవడం ఇష్టం ఉన్నట్లయితే అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ పిల్లల కోసమే హెల్తీగా చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి నేను అది యాడ్ చేయలేదు. అంటే హెల్తీ కాదు అని కాదు, అది వాడడం ఇష్టం లేని వాళ్ళు ఈనో అయినా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నురగలుగా వస్తుంది మనం బేకింగ్ సోడా యాడ్ చేయగానే. బాగా కలుపుకోవాలండి, బాగా రౌండ్గా తిప్పేసుకుంటూ ఉండాలి. మొత్తం నురగలుగా వచ్చేస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. ఫోమ్ లాగా ఫామ్ అవుతుందండి మొత్తం అంతా కూడా. మనకు అర్థమవుతుంది. ఇక్కడ కెమెరాలో మీకు అర్థమైనా మీరు కలిపేటప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత అందులోకి మనం వెనిలా ఫ్లేవర్ కేక్ చేసుకుంటున్నాం కాబట్టి వెనిలా ఎసెన్స్ కలుపుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైపోతుంది అనుకుంటే ఆ కప్పు దానికి మూత వస్తుంది కదండి, ఆ మూతతోటే ఒక 1.5 వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి.
ఈ వెనిలా ఫ్లేవర్ వల్ల చాలా ఎగ్ వేసుకునే వాళ్ళకైతే ఆ నీచు స్మెల్ అనేదే ఉండదు. చూస్తున్నారు కదా, చక్కగా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిలోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. మీకేం టెన్షన్ అక్కర్లేదండి. వాటర్ ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు. ఈ లిక్విడ్ క్వాంటిటీయే మ్యాక్సిమం సరిపోతుంది. ఒకవేళ సరిపోని పక్షంలో మీరు ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మ్యాక్సిమం మిల్క్ తోటి కూడా అక్కర్లేదు. ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఒకటే యాంగిల్లో కలుపుకోవాలండి. మొత్తం మిశ్రమం మొత్తం రెడీ అయ్యే వరకు కూడా ఒకటే యాంగిల్లో మనం కలపాలి. ఉండలు ఉండలుగా కట్టకుండా చక్కగా అంతా పిండి మొత్తం కలిసిపోయేలాగా ఒక క్రీమ్ ఎలా ఉంటుందో అలాగే వచ్చేలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. మీరేం టెన్షన్ పడక్కర్లేదు సరిపోదేమో లిక్విడ్ క్వాంటిటీ అని చెప్పేసి. సేమ్ ఇదే కొలతల్లోటి మనం ఏ కప్పుతో తీసుకుంటామో అన్నీ అదే కప్పుతోటి తీసుకున్నట్లయితే చాలా ఈజీ అండి కేక్ చేయడం. కొంచెం మనం కొలతలు అటు ఇటు చేస్తేనే కేక్ అనేది రాకపోవడం లేకపోతే ఏదైనా జరుగుతుంది, కానీ లేదంటే కేక్ చాలా ఈజీ రెసిపీ అండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మనం 1 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. నేను వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదన్నాను కదండి, ఇందుకే మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఇక్కడ ఆయిల్కు బదులుగా గీ వాడడం ఇష్టం ఉన్న వాళ్ళు గీ అయినా యూస్ చేసుకోవచ్చండి. గీ వల్ల ఏంటంటే కేక్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఫ్లేవర్లెస్ తీసుకుంటున్నాను. ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అడుగున బటర్ పేపర్ వేస్తున్నానండి. ఒకవేళ బటర్ పేపర్ కనుక లేదు అన్నప్పుడు మీరు మన పిండి ఉంది కదండి, కొంచెం పిండి వేసేసి బౌల్కి చుట్టూ రౌండ్గా వచ్చేలాగా వేసుకున్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. బటర్ పేపర్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు బటర్ పేపర్ యూస్ చేయొచ్చు. బటర్ పేపర్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనం కేక్ని తీసేటప్పుడు అడుగు అతుక్కోకుండా మాడిపోకుండా నీట్గా వస్తుంది, అందుకోసమే. ఓవెన్తో కూడా పని లేదు కాబట్టి చాలా సింపుల్ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చింది ఏంటి అని. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసేసుకోవడమేనండి. దాన్ని కొంచెం గట్టిగా ట్యాప్ చేయండి. లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ అవి ఉన్నా కానీ బయటకు వచ్చేస్తాయి. కొంచెం గట్టిగానే ట్యాప్ చేయాలండి. లోపల ఈవెన్గా కుక్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకూడదు లోపల పిండి లోపల, అందుకోసమే చెప్తున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని ఎయిర్ బబుల్స్ వస్తున్నాయో ఆ సైడ్లన్నీ. తర్వాత అందులో స్టాండ్ పెట్టేసుకొని
మూత పెట్టేసుకోవడమేనండి. స్టాండ్ పెట్టేసి ఈ బౌల్ని పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక క్లాత్ పెట్టి దానిపైన ఏదన్నా బరువు పెట్టండి. ఎందుకంటే ఆ హీట్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం. నా దగ్గర ఇంకా అంతకంటే పెద్ద వెయిట్ ఉన్న ఐటమ్స్ ఏం లేవండి, అందుకే అది అవ్వలేదు. ఇంకొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నదైనా సరే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. తర్వాత మనం కేక్ క్రీమ్ కావాలి కదండి, ఆ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాను నేను. మీకు చూపించలేదు ఆ బ్రాండ్ అదంతా, ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అమూల్ విప్పింగ్ క్రీమ్ అండి ఇది. నేను ఒక 500 ml వరకు తెప్పించాను. ఇందులోనే విప్పింగ్ పౌడర్ కూడా ఉండిద్దండి. విప్పింగ్ క్రీమ్ వల్ల ఏంటంటే మనకి ఈజీ ప్రాసెస్, విప్పింగ్ పౌడర్ వల్ల కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా అది చూపిస్తాను, విప్పింగ్ పౌడర్ వల్ల కూడా క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది మొత్తం ప్రాసెస్ ఖచ్చితంగా ఒక 15 to 20 మినిట్స్ వరకు పడుతుందండి. అందరూ 5 మినిట్స్, 10 మినిట్స్, 7 మినిట్స్ అని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా మనకి కరెక్ట్ యాంగిల్లో కరెక్ట్గా రావాలి విప్పింగ్ క్రీమ్ అంటే మాత్రం 15 to 20 మినిట్స్ కన్ఫామ్గా పడుతుంది. ఇంకా నేను 500 ml మాత్రమే యూస్ చేశాను. అదే మీరు 1 kg వరకు యూస్ చేశారు అంటే ఇంకా ఎక్కువే టైం పడుతుంది. మన క్వాంటిటీ పెరిగే కొద్దీ టైం ఎక్కువే పడుతుంది కదండి. ఏదైనా మనం నిజమే మాట్లాడుకోవాలి, పట్టిద్ది టైం. కేక్ చేయడానికి మినిమం తక్కువలో తక్కువ ఒక 2-3 అవర్స్ పాటు దానికి కేటాయించుకోవాలి. కాకపోతే అదే పని కాకుండా వేరే పనులు చూసుకుంటూ ఆ పని చేసుకోవచ్చు. టైం టేకింగ్ ప్రాసెస్ అండి కేక్ అనేది. ఈజీగా చేసుకోవచ్చు, ఏది ఓన్లీ కేక్ వరకు చేసుకొని నార్మల్గా తినేస్తే. ఇట్లా క్రీము ఇవన్నీ యాడ్ చేసుకొని మనం కూల్ కేక్ లాగా చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. తర్వాత ఈ మిషన్ ఉంటే కనుక మీరు ఇది యూస్ చేయండి. ఇది లేదు అంటే మీరు ఇందాక నేను చూపించాను కదా, అలాంటి దాంతో మీరు కలుపుకోవచ్చు. కలుపుకోవాలంటే చాలా టైం పడుతుందండి. దీన్ని మీరు మిక్సీలో కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే 1 స్టెప్లోనే చేయాలి. చూస్తున్నారు కదా, స్టెప్ 1లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు, స్టెప్ 2లో పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు, స్టెప్ 3లో పెట్టేసి దాదాపుగా ఇంకా మిగతా టైం అంతా స్టెప్ 3లోనే పెట్టుకోవాలండి. ఆ లిక్విడ్ అంతా కూడా చాలా స్టిఫ్గా అయిపోతుందండి. విప్పింగ్ క్రీము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనం దాన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నార్మల్ కూల్ అయ్యే వరకు ఉండాలండి. ఈ విప్పింగ్ క్రీమ్ తయారు చేయడానికి మనకి యూస్ చేసే బౌల్ ఉంది కదండి, అది ఒక 1 అవర్ ముందే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ చేసుకోవాలి ఆ బౌల్ని. లేదు మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉన్నాయంటే ఈ బౌల్ కింద ఇంకో పెద్ద బౌల్ పెట్టేసి అందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఈ గిన్నెని ఆ బౌల్లో పెట్టి ఈ విప్పింగ్ క్రీమ్ రెడీ చేయడానికి మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కూల్ ఎక్కువగా ఉంటే తొందరగా మన ప్రాసెస్ అవుతుంది, అందుకోసం. చూస్తున్నారు కదా, మొత్తం అంతా క్రీమీగా వచ్చేస్తుంది.
చూసారు కదా, ఇట్లా స్టిఫ్గా ఉండాలండి. మనం దాన్ని పైకంటే ఆ బౌల్ని కింద పడేసినా కానీ ఆ క్రీమ్ అనేది కింద పడకూడదు. ఇప్పుడు దీన్ని మనం రెడీ అయిపోయింది కదండి, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం మొత్తం అంతా కేక్ రెడీ అయిపోయేలోపు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. కేక్ని నేను చెప్పలేదు కదండి టైము, 45 నుంచి 55 మినిట్స్ వరకు టైం పడుతుందండి. నాకు ఇక్కడ 55 మినిట్స్ వరకు టైం పట్టింది. నేను 30 మినిట్స్ దగ్గర ఒకసారి ఓపెన్ చేసి స్పూన్ పెట్టి చూశానండి. మీరు మాత్రం ఈ పని చేయొద్దు. నేను స్పూన్ పెట్టడం వల్ల లోపలికి వెళ్ళిపోయింది, మిడిల్లో కుక్ అయ్యేటప్పుడు పెట్టడం వల్ల. ఖచ్చితంగా స్పూన్ మాత్రం యూజ్ చేయకండి. టూత్ పిక్స్ ఉంటాయి కదండి, టూత్ పిక్స్ యూజ్ చేస్తే మనకు అర్థమైపోతుంది లోపల కుక్ అయిందా లేదా అని చెప్పేసి. తర్వాత సైడ్స్ అంతా కూడా చాకుతోటి కానీ, మీ దగ్గర విప్పింగ్ క్రీము మనం స్ప్రెడ్ చేయడానికి ఉంటాయి కదండి స్పూన్స్ లాగా, అవి కానీ యూస్ చేసి కేక్ మొత్తాన్ని సైడ్స్ ఫ్రీ చేయడానికి ట్రై చేయండి. కేక్ కొంచెం కూల్ అయిన తర్వాతే ఇలా చేయాలండి. తర్వాత పైన ఒకసారి ట్యాప్ చేయండి. చూసారు కదా, యమ్మీ యమ్మీ కేక్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. ఇలా తినేయడానికి కూడా పిల్లలు ఎంత ఇష్టపడ్డారు. ఇలానే తినేస్తామని గొడవ చేశారు. లేదు నాన్న, నేను క్రీమ్ అదంతా కూడా రెడీ చేశాను కదా, మీరు అది వేస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ టైం చేస్తాను కావాలంటే ఇలా అని చెప్పేసి పిల్లలకి నచ్చ చెప్పాను నేను. వాళ్ళకి అలా చెప్పడం వల్ల పాపం నెక్స్ట్ డే తినాల్సి వచ్చింది ఈ కేక్ని వాళ్ళు. నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూల్ కేక్ లాగా చేశాను కదండి, మళ్ళీ అది కూల్ అవ్వడానికి మినిమం ఒక 1.5 to 2 అవర్స్ వరకు టైం పడుతుంది. నైట్ అయిపోయింది. నైట్ డిన్నర్ చేసి పడుకునేటప్పటికి సరిపోయింది పిల్లలకి. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళారు. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే పాపం తిన్నారండి. కేక్ చేసిన రోజు మాత్రం తినలేదు పాపం. పిల్లలు ఎంత ఇష్టంగా అడిగారు, నేను ఆ రోజు వాళ్ళకి పెట్టలేకపోయాను. వాళ్ళు అడిగినట్టు ఇలా పెట్టాల్సిందేమో అనిపించింది నాకు. తర్వాత ఆ కేక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఈ సైడ్స్ మొత్తం కూడా మీకు నచ్చదు అనుకుంటే మొత్తం తీసేసుకోవచ్చు అండి చాకుతోటి. నేను ఇంకా తీసేయలేదు, చేయడమే చాలా తక్కువ క్వాంటిటీ చేశాను. ఇంకా అదంతా తీసేస్తే చిన్న కేక్ అయిపోతుందేమో అనిపించి తీసేయలేదండి నేను. చూసారు కదా పిల్లలు పాపం, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆ కేక్ తినాలి తినాలి అని. దీనికోసం మీ దగ్గర ఎంత పెద్ద చాకు ఉంటే ఆ చాకుని యూస్ చేయండి కేక్ కటింగ్కి. నా దగ్గర ఏమైపోయిందంటే పెద్ద చాకులు ఉన్నాయి, కానీ అవి కేక్ కట్ చేయడానికి యూజ్ అవ్వలేదండి. మళ్ళీ నార్మల్ చాకుతోనే కట్ చేశాను. చూసారు కదా, లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. నాకు అసలు కేక్ ఎంత మంచిగా అనిపించిందో అండి, చక్కగా వచ్చింది కేకు. తర్వాత ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిపోయిందండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి క్రీమ్ ఉంటుంది కదండి, ఆ క్రీమ్ కొంచెం కింద పెట్టేసి తర్వాత ఫస్ట్ హాఫ్ని పైన వేసేసుకొని దాని మీద క్రీమ్ అంతా షుగర్ వాటర్ అండి అవి నేను యాడ్ చేసేది. కూల్ కేక్ అంటే ఖచ్చితంగా షుగర్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ కూడా ఇంక అంతేనండి. ఈ మిగతా హాఫ్ని దాని మీద వేసేసుకొని మొత్తం అంతా విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనం పిల్లల బర్త్డేస్కి కూడా బయట నుంచి కేక్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, కేక్స్ కనుక చేసుకోవడానికి అలవాటు పడితే. నేను మీకు నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా మంచి కేక్ ఒకటి చేసి బర్త్డేస్కి యూజ్ అయ్యేలాగా చేసి చూపిస్తాను. అంతే కదండి, కప్ కేక్స్ ఎలా చేయాలో కూడా నేను చేసి చూపిస్తాను. ఇలాంటి కేక్ స్టాండ్ ఉంటే ఏంటంటే ఇలా క్రీమ్స్ పూయడానికి మనకి ఈజీ అయిపోతుందండి. ఇక్కడ నా దగ్గర ఈ విప్పింగ్ క్రీమ్లోనే ఫుడ్ కలర్
ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి నేను. మనకి డ్రై ఫ్రూట్స్కి కవర్లు వస్తాయి కదండి, డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసి, నేను ఆ కవర్ యూస్ చేస్తున్నాను. నా దగ్గర దానికి అవసరమైన ఐటమ్స్ ఏమీ లేవు కేక్ పైన డిజైన్ చేయడం కోసం. ఉన్నదాంతో సింపుల్గా ఎంత చేయగలమో అలా చేసేసాను. ఏ ఐటమ్స్ లేవు, ఇది లేదు కదా మనం చేసుకోలేమేమో అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని యూస్ చేసుకొని మనం చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి, ఈజీగా. మన ఆలోచన అనేది మన అదుపులో ఉంది అంటే మనం ఏమైనా చేయగలుగుతాము. వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, మన దగ్గర ఇది లేదు కదా మనం ఇది చేయలేము అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. మనకి ఏది ఉంటే అది దాంతో మనం చేయగలగాలి. ఖచ్చితంగా అది ఉంటేనే నేను చేయగలుగుతాను అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. ఇప్పుడు చెప్పిన ఐటమ్స్లో ఏది లేకపోయినా కానీ మీకు ట్రై చేయాలి, పిల్లలకి చేసి పెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మనం తల్లులుగా ఏమైనా చేస్తాము, చేసి ఖచ్చితంగా పిల్లలకి పెడతాము. అంతే అండి, ఒక చిన్న మ్యాటర్ అలా చెప్పాలనిపించింది. చూసారు కదా, ఆ కవర్తో కూడా చాలా మంచిగా వచ్చిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ పైన ఇంకా మీ దగ్గర కేక్ సంబంధించిన ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ యూస్ చేయవచ్చు. ఇక్కడ నేను చెర్రీస్ యూస్ చేశాను, స్ప్రింకిల్స్ యూస్ చేశాను, చిన్న చిన్న కేక్ మీద డెకరేషన్కి యూజ్ చేసే చాలా ఐటమ్స్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయండి, అవన్నీ యూస్ చేశాను. పిల్లలకి నార్మల్గా అయితే సమ్మర్ ఆ టైంలో చేసి పెడతానండి కేక్స్. అవి ఇట్లా స్కూల్ టైమింగ్స్లో ఇంత టైం టేకింగ్ తీసుకొని చేయాలంటే ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి చెయ్యను నేను. కానీ ఇవాళ మా చిన్నబాబు ఎంతో ఇష్టంగా వచ్చి అమ్మ కేక్ చేయవా అని అడిగేటప్పటికి చేయాలనిపించింది. ఎలాగూ చేస్తున్నాను కదా, మీకు చూపిస్తే బాగుంటుంది అనిపించి వీడియో తీశానండి. చూసారు కదా, చెర్రీస్ యాడ్ చేయగానే కలర్ఫుల్గా అయిపోయింది. ఏదైనా అంతే అండి, ఒక చిన్న చేంజ్ తోటి చాలా చేంజ్ వస్తుంది మనం చూసేదానికి. దాని లుక్కే చేంజ్ అయిపోయింది చూడండి, ఎంత బాగుందో అండి. పిల్లల టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక 1 డే వరకు ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల మొత్తం అంతా కూడా చాలా కూల్గా, మనం బయట కొనుక్కుంటే ఎగ్లెస్ కేకు, కూల్ కేక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇంకా హోమ్ మేడ్ కాబట్టి ఆ తృప్తి వేరుగా ఉంది. వాళ్ళు ఎలా చేశారో ఏంటో అన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా తినగలిగాము. చాలా బాగుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. ఇక్కడ నేను స్ప్రింకిల్స్ చెప్పాను కదండి, స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏమి లేకపోయినా పర్వాలేదండి, మనం ఇంకా అలా క్రీమ్ తోటి తినేసేయచ్చు. ఉన్నాయి కదా ఎలాగూ అని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరిప్రియారెడ్డి దొండేటి. ప్లీజ్ అండి, మీరు చేసే లైక్ వల్ల నాకు చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఇంకా వస్తుంది, అందుకోసమే అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. మా బాబు మళ్ళీ కెమెరాకు ఒకసారి చూపించి మమ్మీ అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి.
వాళ్ళు ఇంటికి వచ్చారు అనే కానీ రావడమే కేక్ కేక్ అనుకుంటూ వచ్చారు. వచ్చి ఫ్రెష్ అవ్వండి నాన్న, ఫ్రెష్ అయ్యేసి తినేద్దురు, మీకోసం నేను దాన్ని ఎలా ఉందో కూడా టేస్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళు స్నానం చేసి వచ్చే వరకు వెయిట్ చేసామండి అందరూ. నాకు తెలిసి వాళ్ళ బర్త్డే కేక్ కోసం కూడా ఇంత ఈగల్గా వెయిట్ చేయలేదేమో, అంత వెయిట్ చేశారు మా పిల్లలు ఈసారి కేక్ కోసం. చూడండి అసలు ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కేక్. మా బాబు ఎగ్జైట్మెంట్ కాదండి, ఎంత ఇష్టంగా, వాళ్ళు అంత ఇష్టంగా తింటుంటే, ఇలా తింటాము అంటే డైలీ కూడా మనం ఇలాంటి రెసిపీస్ చేయాలి, వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కోసం అయినా అనిపిస్తుందండి నాకు. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు తింటుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఆ బాబుని కూడా పిలిచాను, తనను కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి చెప్పమని చెప్పేసి. మీరు వినండి.